చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడిలో ఐఆర్జీసీ కమాండర్ మరొకరు మరణించారు. ఐఆర్జీసీకి చెందినటువంటి కుడ్స్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ మరణించారు. ఇజ్రాయెల్ అమెరికా జరిపిన దాడిలో ఇస్మాయిల్ మరణించినట్టుగా ఐఆర్జీసీ ధృవీకరించింది. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఒకవైపు చర్చలు, మరోవైపు దాడులు. 2 రోజుల క్రితమే ఇరాన్ పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ పైన ట్రంప్ కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్పి కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేశారు. రూబియో చెప్పినటువంటి 3 రోజులకే మళ్ళీ ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. మార్కో రూబియో ఆయన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్పడమే కాదు, అమెరికాలో సైతం డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చాలా మంది ఓట్లు వేశారు. కాంగ్రెస్లో చర్చ జరిగి అక్కడ పోలింగ్ జరిగితే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు మెజారిటీ సభ్యులంతా కూడా. సో వాళ్ళే నెగ్గారు అక్కడ. ఆ తర్వాత నుంచే ఈ స్టేట్మెంట్ వచ్చింది విదేశాంగ మంత్రి నుంచి. ఇకపై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ స్వయంగా ఆయన నోటి వెంట ఆయనే చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ తారుమారైంది. అంతెందుకు, మొన్నటికి మొన్న లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే మా ప్రాక్సీ దేశాలపై దాడి చేస్తారంటే ఆగ్రహానికి గురైనటువంటి ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్ చేసింది. ఇజ్రాయెల్ పైన మిసైల్ వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇజ్రాయెల్ కూడా మళ్ళీ ఇరాన్పై అటాక్ చేస్తూ ఉంటే ట్రంప్ నెతన్యాహుకి ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఫోన్ చేసి, మీరు ఇంటర్సెప్ట్ చేశారు, ఓకే, ఇక వాళ్ళపై దాడి చేయకండి, లెబనాన్పై అటాక్ వద్దు, ఇరాన్పై అటాక్ వద్దు, యుద్ధాన్ని ఆపేద్దామన్నట్టుగా ఆగ్రహానికి గురవుతూ నెతన్యాహుతో కూడా ఫోన్లో సంభాషణ జరిపినట్టుగా స్వయంగా ట్రంపే ఒక పోస్ట్ పెట్టారు. మళ్ళీ అంతలోనే నిన్న అపాచీ అనేటువంటి ఒక యుద్ధం సంబంధించినటువంటి హెలికాప్టర్ అమెరికాకు సంబంధించింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర గస్తీ కాస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టింది ఇరాన్. దాన్ని పేల్చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆగ్రహానికి గురైన అమెరికా డైరెక్టర్ డొనాల్డ్ ట్రంపే ట్వీట్ చేసి మళ్ళీ అటాక్ చేస్తామని చెప్పి రాత్రి నుంచి భయంకరమైనటువంటి దాడి పాల్పడుతున్నాడు. 12 ఫైటర్ జెట్స్తో ఇరాన్ సంబంధించినటువంటి సిరిక్ ఐలాండ్ పైన, కేష్మ్ ఐలాండ్ పైన, బందర్ అబ్బాస్ పోర్ట్ పైన భయంకరమైనటువంటి దాడి అమెరికా చేస్తూనే ఉంది. అయితే ఈ దాడిలో కుడ్స్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ ఐఆర్జీసీ ధృవీకరించింది తమ కమాండర్ జనరల్ చనిపోయారు అని చెప్పి. ఇస్మాయిల్ ఖానీ చనిపోయారు. ఆయన మరణంతో ఒక్కసారిగా ప్రతిజ్ఞ తీసుకుంది ఇరాన్ ఐఆర్జీసీ. సో ఈ ఇరాన్ ఐఆర్జీసీతో పాటుగా ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ అండ్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. మా ప్రాణం పోయినా సరే, మేము చచ్చిపోయినా సరే ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గం. అమెరికా చెప్పింది వినం. అమెరికా అంతు తేలుస్తాం. అమెరికా అంతు తేల్చడం డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళిపోయి దాడి చేసే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు. అమెరికాని టార్గెట్ చేయడం అంటే కేవలం అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తూ ఖతార్ పైనో, సౌదీ పైనో, యుఏఈ పైనో, కువైట్ పైన అటాక్ చేయడం మాత్రమే. ఇప్పుడు ఇస్మాయిల్ ఖానీ మృతికి సంబంధించి కౌంటర్ అటాక్కి కూడా ఇరాన్ సిద్ధమైంది. ఐఆర్జీసీ కమాండెంట్ సిద్ధమయ్యారు. సో ఏ క్షణమైనా మళ్ళీ కువైట్ ఎయిర్ బేస్ పైన, కువైట్లో ఉంటుంది అమెరికా ఎయిర్ బేస్ పైన, ఓమన్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ పైన, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో మళ్ళీ టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉంది. ఐఆర్జీసీ కమాండెంట్ ఇస్మాయిల్ ఖాన్ మృతితో వారంతా ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ ప్రతిజ్ఞ ఎంతటి భయంకరంగా ఉందంటే, మా ప్రాణాలు పోయినా సరే వాళ్ళ వైపు రక్తం చిందిస్తామని చెప్పి వాళ్ళంతా వార్నింగ్ ఇచ్చే వరకు దారితీసింది. మా ప్రాణాలు పోయినా సరే అనే రకంగా వార్నింగ్ ఇస్తున్నారంటే ఎంతటి భయంకరంగా వాళ్ళంతా ఆలోచిస్తున్నారు అర్థమవుతోంది. ఇక అమెరికా కూడా తమ ఓటింగ్ని, తమ కాంగ్రెస్ నిర్ణయాన్ని సైతం పక్కన పెట్టి ఐఆర్జీసీ కమాండెంట్స్ని, ఐఆర్జీసీ సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ని, క్యాంప్స్ని, మిలిటరీ బేసెస్ని మొత్తాన్ని కుప్పకూల్చే లక్ష్యంగా పెట్టుకుని అమెరికా అడుగులు వేస్తోంది. యాజ్ ఆఫ్ నౌ నిన్నటి నుంచి సిరిక్ ఐలాండ్ పైన, కేష్మ్ ఐలాండ్ పైన అండ్ మరోవైపు బందర్ అబ్బాస్ పోర్ట్ పైన అర్ధరాత్రి 12 గంటల నుంచి భయంకరమైన దాడి జరుగుతూనే ఉంది. ఇక్కడ మన ఫోటోలో చూస్తూ ఉన్నాం. ఐఆర్జీసీ కమాండెంట్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపించేటువంటి వ్యక్తి ఆయనే. సో చనిపోయినటువంటి ఖానీ, ఇస్మాయిల్ ఖానీ ఆయనే. సో ఆయన కుడ్స్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్గా కూడా పనిచేస్తున్నారు. ఐఆర్జీసీలో చాలా కీలకమైన నాయకుడు. సో ఐఆర్జీసీ అనేది ఒక 12 లక్షల మందితో కూడినటువంటి సైన్యం. ఈ సైన్యం అటు ఇరాన్ని ఒక కవచంలా కాపాడుతూ వస్తోంది. ఈ సైన్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని ఏళ్ల క్రితమే, కొన్ని దశాబ్దాల క్రితమే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఏర్పాటు చేసుకున్నారు. సో ఐఆర్జీసీ కమాండర్ అటు ఆర్మీతో పాటుగా కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్, ఇరాన్కి ఆర్మీ వ్యతిరేక ఆర్మీ కూడా ఉంది, ఆర్మీతో పాటుగా ఐఆర్జీసీ కూడా ఉంది. ఐఆర్జీసీ అనేది అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం. 12 లక్షల మంది సైన్యం. గతంలో కూడా అమెరికా ఇంతటి భయంకరమైనటువంటి దాడికి పాల్పడుతూ ఉంటే సుమారుగా 20 లక్షల మంది సామాన్య జనం అందరూ
18 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి యువకులే, 18 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల మధ్య యువకులు వారంతా సిద్ధమైపోయి మా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మేము అమెరికాని అంతమొందిస్తాం, మేము మీతో పాటే కలిసి నడుస్తామని చెప్పి ఇరానియన్ మిలిటరీతో కలిసి నడవడానికి సిద్ధమైపోయి వారంతా అడుగడుగు ముందుకు వచ్చారు. 20 లక్షల మంది. అంటే సైన్యం ఉంది, గొప్పగానే ఉంది, ఇరాన్ దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉంది, కానీ యుద్ధం చేస్తున్నప్పటికీ అమెరికాని ఢీకోవడం అంటే చిన్న విషయం అయితే ఏం కాదు. దానికి ఒంటరిగా పోరాడుతోంది అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఓ దేశంపై పోరాడుతూ ఉంటే ఇరాన్ ఒంటరిగా ఫైట్ చేస్తోంది. సో ఇప్పుడు ఐఆర్జీసీ కమాండెంట్స్ మరణం తర్వాత కూడా వారు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు, ఎలాగైనా సరే అమెరికాని మేము ఢీ కొడతాం, అమెరికాని అంతు చూస్తామని చెప్పి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మరింత కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ చనిపోవడంతో మరింత ఆగ్రహానికి గురవుతూ ఇరాన్ అమెరికా ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేయాలని తమ వ్యూహంతో భాగంగా ఒక అద్భుతమైనటువంటి తమ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక మిసైల్ని బయటికి తీయబోతుందట. ఇప్పటికే చాలా మిసైల్ని, చాలా డ్రోన్స్ ద్వారా అమెరికాని ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టిన ఇరాన్ ఇప్పుడు మరికొన్ని మిసైల్స్ అండ్ డ్రోన్స్ని కూడా బయటికి తీయబోతోంది. తమ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరొక మిసైల్ బయటికి రాబోతోంది, అది అమెరికాని టార్గెట్ చేస్తూ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తమ నేత, తమకు సంబంధించిన కమాండర్ మరణించాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఊకునే ప్రసక్తే లేదు. ఓవైపు ఖతార్ వేదికగా కువైట్ వేదికగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఖతార్ వేదికగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చలు జరుగుతున్న తరంలో మళ్ళీ అటాక్స్ పెంచడం అమెరికా ఒక కొత్త ఎజెండా ఎత్తుగడ కనబడుతోంది. ఓవైపు చర్చలు అని చెప్పి పిలిచిన నేపథ్యంలోనే చర్చలు జరగడానికి పిలిచింది, చర్చలు జరుగుతూ ఉన్నాయి. 60 రోజుల పాటుగా చర్చిద్దాం, ఒక్కో అంశాన్ని మనం మాట్లాడుకుందాం, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొద్దామని చెప్పి రెండు దేశాలు సిద్ధమైపోయాయి. కానీ ఓవైపు చర్చలు జరుగుతున్న తరంలో ఇంకోవైపు అటాక్, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్. ఇక మీరు అటాక్ చేశారు కదా, ఈ అటాక్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, ఇంతకు రెట్టింపుగా దాడి చేస్తామని ఇరాన్ కూడా భీష్మించుకొని కూర్చుంది. ఒకసారి అటు అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో కూడా మొన్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్పి స్వయంగా తన నోటు వెంటే చెప్పుకొచ్చారు. ఆ మాటలు ఏంటో చూద్దాం. This war, the president keeps saying, well, the war's over, completely annihilated. The war is not over. Mr. Rubio, you keep telling us how we're winning this war. The president keeps saying, well, the war's over, completely annihilated. The war is not over. Mr. Rubio, you keep telling us how we're winning this war. The president keeps saying, well, the war's over, completely annihilated. The war is not over. Mr. Rubio, you keep telling us how we're winning this war. The president. Right, Operation Epic Fury was ended one. అంటే అయిపోయింది, ఇక ఇట్స్ అన్ ఎండ్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది స్వయంగా. అంటే ఆయన చెప్పింది ఒకటి, తర్వాత అటువైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ చెప్పింది వేరేం కాదు. బికాజ్ ఆయన మంత్రివర్గంలో ఆయన ఒక భాగం, ఫారెన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి. సో ఫారెన్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనే ఇంత స్వయంగా ఇంత విషయాన్ని చెప్పుకొచ్చిన తర్వాత ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. దీనికి కారణం వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. నిన్న ఇజ్రాయెల్ ఇదే చెప్పింది, లెబనాన్ మాపై అటాక్ చేయబోతున్నటువంటి అనుమానంతో మేము సెల్ఫ్ డిఫెన్స్ చేశాము. ఇది ఇజ్రాయెల్ చెప్పిన మాట. ఈరోజు అమెరికా చెప్తున్న మాట అదే, అపాచీ అనేటువంటి మా హెలికాప్టర్ను ఢీ కొట్టారు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే మేము ఇరాన్ దెబ్బ కొడుతున్నామని. నిన్న ఇరాన్ కూడా ఒక మాట చెప్పుకొచ్చింది, అటు కువైట్ ఎయిర్పోర్ట్ పైన, ఖతార్ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటోంది. సెల్ఫ్ డిఫెన్స్ పేరిట ఒకరిపై ఒకరు దాడి చేస్తూ చాలా భయంకరంగా మిడిల్ ఈస్టర్న్ నేషన్స్ని మార్చేస్తున్నారు. ఇప్పటివరకు కొంత సద్దుమణిగింది, సిచ్యువేషన్ కొంత కంట్రోల్లోకి వచ్చింది, కొంత మెరుగ్గా ఉంది గతంతో పోలిస్తే అనుకున్నటువంటి ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక అలజడి, ఇరాన్ కూడా ఏదో ఒక అలజడికి పాల్పడుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా ఇరాన్పై అటాక్ చేయడం, ఇరాన్ మళ్ళీ ఖతార్, ఈ కువైట్, ఈ దేశాలపైన ఎయిర్ బేసెస్ పైన అమెరికా స్థావరాలపై అటాక్ చేయడం, ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేయడం, ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్ చేయడం, ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్పై అటాక్ చేయడం, ఇదంతా కొంత కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నా మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా వణికిపోతోంది, కుతకుతలాడుతోంది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మరి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతారు, ఏ రకంగా ఇది బయటకు వస్తోంది, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఎలా దీన్ని బయటకు తీసుకొస్తారు చూడాలి. సార్, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం మిడిల్ ఈస్ట్లో మళ్ళీ భయంకరమైనటువంటి ఒక దాడి కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ మొత్తం